అది కాదమ్మా. మీరు మాట్లాడకండి పంతులు గారు. కాస్త నేను చెప్పేది వినమ్మా. అసలు ఇద్దరి జాతకం చూపించే ముహూర్తం పెట్టించారా? మనకి తెలిసిన పంతులు గారని చెప్పి ముహూర్తాలు చూపించే పెట్టాము. బహుశా ఇద్దరి జాతకాల్లో ఏమైనా దోషాలు ఉన్నాయేమో చూసుకున్నారా? అలాంటి దోషాలు ఏమైనా ఉండుంటే మా పంతులు గారు అప్పుడే చెప్పుండేవారు కదండి. ఆయన చెప్పలేదా లేక మీరు చెప్పనివ్వలేదా? ఏమైందండి? ఏముంది, పల్లవిని మా తమ్ముడికిచ్చి ఇంటి కోడల్ని చెయ్యాలి అని అందరూ కంకణం కట్టుకున్నారు కదా. అందుకే ఏ దోషాలు ఉన్నా బయటపడనివ్వకుండా ఆయన మీ పంతులు గారు కాబట్టి మీరందరూ అవన్నీ దాచేసుంటారని మా అనుమానం. ఏమో మరి, మా పంతులు గారు మా గుండమ్మ మాట కాదనరు మరి. అక్షత, నా మీద అరుస్తావేంటి గుండమ్మ? చూడండి, మీ పంతాలు నెగ్గించుకోవడం కోసం నా కొడుకు జీవితాన్ని బలి పెడతానంటే మాత్రం ఒప్పుకోను. లేదండి. లేకపోతే ఇన్ని అనర్థాలు ఎందుకు జరుగుతున్నాయి? అది కాదు సుమా. ఏంటండి? నేను చెప్పేది వినవే. ఏం చెప్తారండి? ఏం చెప్తారు? ఈ పల్లవి అలాగో ఇలాగో ఈ ఇంటి కోడలైపోవాలి, అంతేగాని వీడి జీవితం ఏమైపోయినా పర్వాలేదా మీకు? అరే, వీడు మీ మనవడండి, మీ కొడుకి కొడుకు, ఈ ఇంటికి వారసుడు. వాడికంటే ఇది ఎక్కువైపోయిందా మీకు? మమ్మీ, ఎవరేమనుకున్నా సరే ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు దీని జాతకంలో ఏం దోషాలున్నాయో తెలిసే వరకు ఈ నిశ్చితార్థము వద్దు, ఈ పెళ్లి వద్దు. అవును, ఎవరికి కష్టం అనిపించినా మాకు మా బావగారి జీవితమే ముఖ్యం. అయితే ఇప్పుడేమంటారు? తెలుగులోనే చెప్తున్నాను కదా, అర్థం కావడం లేదా నీకు? అమ్మా, ఆవేశపడకండి అమ్మా. అమ్మా, 1కి 2 సార్లు ఇలా జరిగినప్పుడు కూడా ఈజీగా కొట్టి పారేసి ముహూర్తాలు పెట్టడం అంత మంచిది కాదమ్మా. అవును, ముహూర్తాలు ఇవి కాకపోతే 100 వస్తాయి.